తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆదేశాల మేరకు బుధవారం కొల్చారం పరిధిలో గల కోలదాన పరిశ్రమను ప్రత్యేక తనిఖీ నిర్వహించారు. ముఖ్యంగా ప్రభుత్వానికి వ్యవసాయానికి వాడాల్సినటువంటి యూరియాను ఇతర పరిశ్రమ అవసరాలకు వాడుతున్నారన్న ఫిర్యాదు నేపథ్యంలో జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖ అధికారులకు తనిఖీలు నిర్వహించాల్సిందిగా ఆదేశించిన నేపథ్యంలో బుధవారం కొల్చారం మండలంలోని పోతంశెట్టిపల్లి శ్రీ లక్ష్మీ పౌల్ట్రీ ఫామ్ పరిధిలో గల కోలదాన పరిశ్రమ సందర్శించారు. ఈ ఘటనలో ఎలాంటి వ్యవసాయ సంబంధ యూరియా వాడటం లేదని తనిఖీలో గుర్తించారు. అదేవిధంగా దానా తయారీలో వాడుతున్న పదార్థాల వివరాలన్నింటినీ సంచులపై ముద్రించాలని, ఈ దానాలో వాడే పదార్థాలను తప్పనిసరిగా సమాచార పత్రాన్ని వాడుతున్నటువంటి కస్టమర్లకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసచారి, మండల వ్యవసాయ అధికారి శ్వేతా కుమారి, ఎస్ఐ మహమ్మద్ గోస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ అవసరాల నిమిత్తం మాత్రమే యూరియాను వాడుకోవాలని, ఎవరైనా బ్లాక్ మార్కెటింగ్ గాని పరిశ్రమల అవసరాలకు వాడినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆదేశించారు. అలాగే ఫర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేశారు.